ఈ వీడియో పూర్తిగా నిమ్మకాయకి మా మామకున్న నమ్మకానికి మధ్యలో జరుగుతుంది కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. వెళ్తూ నిదట్లో ఎగిరెగిరి పడుతున్నాను, ఉలుక్కులకి ఎగిరెగిరి పడుతున్నాను. తర్వాత పేడ కళ్ళు వస్తున్నాయి. అసలు ఏమి అర్థం కావట్లేదు నాకు. నాన్నగారు ఉండగా బాగా వేసేవాడు. నాకు ఈసారి చక్కగా చూసి తాడేసి పెట్టండి, పెద్ద వయసు రాలేకపోతున్నాను నేను. నా మనవడు పంపించాను, వేసి పెట్టండి మంచిది. నాకు జలంలో కళలు రాకోకుండా చెయ్యండి నాకు తాడు. నాన్న హాస్పిటల్కి వెళ్దాం పోనీ కుసేపు వేసుకుని వద్దా హాస్పిటల్కి తీసుకొస్తుంది. ఎందుకు హాస్పిటల్ పడిన దానికి దెబ్బలకి ఇప్పుడు తాడేపిస్తే తగ్గుద్దా? నాన్న ముందు రాసుకున్నా ఉమ్మగారు తాడు తెచ్చేసి చెప్తే ఫలితం బాగా ఉంటుంది. ఉమ్మగారు తాడు తెప్పిస్తే ఫలితం ఉంటుందా? ఉమ్మగారు తాడు బాగా పనిచేస్తారు, కళలు రావు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గదు. దగ్గర కూడా అనవసరం అసలు. విన్నారు కదా మా మామ మాటలు. నేనైతే తాయిత తీసుకుందామని అయితే ప్రిపేర్ అయిపోయాను. బట్ నాకు ఎక్కడో మనసులో చిన్న సంకోచం. అరే తాయితలో ఎన్ని మహిమలు ఉన్నాయా, తాయితలో ఎన్ని శక్తులు ఉన్నాయా అని నాకైతే అనిపించింది. బట్ ఒకసారి నేనే ఓన్గా తాయిత వేస్తే మా మామ ఎలా రియాక్ట్ అవుద్ది అనేది నేను తెలుసుకోవాలనుకున్నాను. నిజంగా ఆవిడకి మూఢనమ్మకమా లేకపోతే నిజంగా తాయిత వర్కౌట్ అవుతుందా అనేది నా కాన్సెప్ట్ అనమాట. ఫైనల్గా తాయిత వేసుకున్న తర్వాత ఒక మంత్రం అయితే నేను చెప్పాలని చెప్పాను. ఆ మంత్రం చెప్పకపోతే కనుక నీకు ఈ తాయిత అయితే పని చేయదని కూడా చెప్పాను. ఆవిడ ఏ విధంగా ఈ మంత్రం చెప్తుందో ఒకసారి మీరు చూడండి. మామూలుగా అయితే లేదు. తాయిత వేసుకున్నావు కదా, తాయిత వేసుకున్న తర్వాత నిమ్మకాయని పట్టుకుని ముక్కు దగ్గర పెట్టుకుని నేను చెప్పింది చెప్పు. ముక్కు దగ్గర పెట్టుకో. హలో పీపుల్, హలో హలో పీపుల్, హలో పీపుల్, వెనక్కి కూర్చో. హలో పీపుల్, హలో పీపుల్, ప్లీజ్ సపోర్ట్ అస్. ప్లీజ్ సపోర్ట్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. ప్లీజ్ సపోర్ట్ అస్. ప్లీజ్ సపోర్ట్. ప్లీజ్ సపోర్ట్. ప్లీజ్ సపోర్ట్ అస్. అజ్. ప్లీజ్ లైక్. లైక్. షేర్. షేర్. సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. ప్లీజ్. ప్లీజ్. లైక్. లైక్. షేర్. షేర్. సబ్స్క్రైబ్. సప్లైస్. సప్లైస్ కాదే, సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్స్. ఓకేనా? ముక్కు దగ్గర నుంచి తీసి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్పు. థ్యాంక్ యూ. ఇది ఈ నిమ్మకాయ ఇప్పుడు నువ్వు తల కింద పెట్టుకుని పడుకోవాలి. తల కింద పెట్టుకుని పడుకున్నావు అనుకో, పొద్దున కల్లా నీకు అసలు ఏమి కాదు. ఇంకో 30 ఏళ్ళు బతుకుతావు నువ్వు. ఇంకా ఎలా ఉంది నీకు రాత్రి? బాగుంది, బాగా నిద్ర పట్టింది. బాగా నిద్ర పట్టిందా? మేలుకు రాలేదు కదరా, చాలా బాగుంది నాకు రాత్రి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ప్రశాంతంగా ఉందా? ప్రశాంతంగా చక్కగా హాయిగా పడుకున్నా రాత్రి. హాయిగా పడుకున్నావు. రోజు అంటే పడుకొని నిద్ర పడతా అటుకలు ఇటుకలు కాళ్ళు ఆగి చేతులు అలా ఉందా. రాత్రి బాగా నిద్ర పట్టింది. ఓకే, తాడు పనిచేసిందంటావు అయితే? పనిచేసిన. అందుకే మనకి సైంటిస్టుల కన్నా బాబాలు ఫేమస్. మొన్న అమాస నాడు తెచ్చినట్టే అన్నయ్య అడుగుతున్నా. అంతకుముందు అమాస నాడు అమ్మంటే అమ్మంటే తేలిపోయింది కదా. అమాస నాడు ఎంచుకుంటే మంచిది, చాలా పని చేస్తుంది. ఓకే, ఇప్పుడైతే పనిచేసింది తాడు. మగాడు తాడు పని చేస్తాయి నాకు. ఈ వీడియో చూసాక ఫైనల్గా మీకేం అర్థమైంది? మీకేం అర్థమైంది నాకు ఎట్లా తెలుస్తుంది బ్రో? కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చేదా? కొట్టావా కామెంట్? సరే కొట్టు. ఓకేనా? ఉన్నా? సరే మరి.